ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 2 నుంచి సప్తమ స్థానంలోకి గురువు మారితే శుభం. ఆ తరువాత 6వ స్థానంలో జూన్ 1 వరకు గురువు కొంత ప్రతికూలతను ఇస్తాడు. రాహువు ఈ సంవత్సరం కలిసి రాడు, అలాగే కేతువు కూడా గొప్పగా లేకపోవటం. కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా శని తృతీయంలో సంచరించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి మలుపులు తిరుగుతుంది జీవితము. ప్రయాణాలు అధికమవుతాయి. గురువు 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు మీకు చాలా చికాకులు తెచ్చిపడతాయి. చిన్నపాటి సమస్యలు బంధువర్గము యొక్క దృష్టితో మీకు అపఖ్యాతి అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్టుల్లో ఆర్థిక పరంగా శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా ఇంటి నిర్మాణం మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గించుకునే దిశగా ఆలోచనలు చేయండి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అక్టోబర్, నవంబరులో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచుకుంటే అంత ముందరకు వేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగపరంగా అనిశ్చితమైనటువంటి స్థితి అనేటువంటిది మకర రాశి వారికి ఉండే అవకాశం కూడా ఉంది. దైవబలం సంపాదించుకోవటం మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మకర రాశి వారికి వృద్ధి కలుగుతుంది తప్ప మరల వెనక్కుపోరు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగాలేని మకర రాశి వారికి ఈ సంవత్సరము టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, ఆ హనుమంతుని చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం లాంటి పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా